అందరికీ నమస్కారం. హ్యాషీ మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఇన్స్టెంట్గా రెడీ చేసుకుని బ్రేక్ఫాస్ట్ పౌడర్ అండి. అంటే బ్రేక్ఫాస్ట్ పౌడర్ అని అంటున్నారు ఏంటో అనుకుంటున్నారా? దీంతో టిఫిన్స్ రెడీ చేసుకోవచ్చు అండి. చాలా రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు కేజీ బియ్యం చూసారు కదా, దానికి 2 పావులు మినపప్పు వేసుకొని 1 స్పూను మెంతులు వేసాను. ఇంకా అటుకులు కూడా వేసుకోవచ్చు అండి మీకు ఇష్టమైతే. ఒక అరకప్పు అటుకులు వేసుకున్న తర్వాత పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేయడం వల్ల ఏంటంటే ఇడ్లీ వేసుకున్న దోశ వేసినా సరే విరగకుండా వస్తుందండి. కొంచెం బియ్యం ఎక్కువైనా సరే విరగకుండా ఉంటాయి. అంటే పప్పు కొంచెం చాయ్ తక్కువ ఉన్నవి అనుకోండి, బియ్యం ఎక్కువైతే మనకి ఇరుగుతాయి కదా, అలా విరగకుండా వస్తాయి అన్నమాట. అందుకు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇదో టిప్ అనుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఆ పిండి అవన్నీ కడిగేసి ఆరబెట్టి పిండి ఆడించానండి. బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. కడిగేసి ఆరబెట్టుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. అందుకని కడిగి ఆరబెట్టుకోండి. పిండి ఆడిన తర్వాత చూస్తున్నారు కదా, నేను 2 పావులు పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసాను. మీరు ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. ముందు ఆయిల్ వేసి తర్వాత మీరు వాటర్ వేసి కలపండి. ఎందుకంటే కలవడం కష్టమైపోతుంది. ముందుగానే మీరు వాటర్ వేసేసి తర్వాత ఆయిల్ వేసారంటే కలదు. ఎందుకంటే ఆయిల్ ఎందుకు వేయమంటున్నానంటే, ఆయిల్ వేయడం వల్ల మనకి ఇప్పుడు మినపప్పు, సగ్గుబియ్యం జిగటగా ఉంటాయి కదండి, అవి ఏంటంటే నీటిలో కలదన్నమాట, ముద్దలాగా అయిపోతుంది. అలా మనం ఆయిల్ వేయడం వల్ల కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను టిఫిన్స్ రెడీ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది. ఇదైతే కుడుము వేయండి. నేను ఉదయం ఆ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఉండలో ఉన్నా పర్వాలేదండి, మీరు ఉదయం కలుపుకుంటే సాయంత్రానికి అవన్నీ కరిగిపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను కుడుము ప్లేట్ అండి ఇది. ఆవిరి కుడుములు ఉంటాయి కదా, ఆ ప్లేటు అది. దాంట్లో నేను కుడుము పెట్టేసుకున్నాను ఒకటి. మనకి నూక ఇడ్లీ కావాలి అనుకుంటే నూక వేసుకోవచ్చండి. ఇలాగే వేసుకోవాలని ఏం లేదు. నూక వేసి మనం ఇడ్లీలు మామూలుగా పెట్టేసుకోవచ్చు. ఇలాగా మన చెన్నైలో చేస్తారు కదండి, తెలిసే ఉంటుంది మీ అందరికీ. తిరుపతిలో మనకి ఈ విధంగా ఉంటాయి ఇడ్లీలు. మనకి పులబెట్టుకుంటే ఏంటంటే సోడా వేయవసరం లేదు. మాకు పులబెట్టుకోవడం ఇష్టం లేదండి ఎలాగా అనుకునేవారు, కొద్ది పుల్లటి పెరుగు వేసుకోండి. లేదు అది కూడా పులుపు అనుకుంటే సోడా ఉంటుంది కదా, వంట సోడా, అది వేసుకొని బాగా కలుపుకుంటే ఇడ్లీలు స్పాంజీగా వస్తాయండి. ఇడ్లీలనే కాదండి, నేను పొంగనాలు వేసాను, ఉత్తప్పం కూడా వేసాను, కొంచెం బాగా వస్తాయి అన్నమాట. నేనైతే సోడా కలపలేదండి, ఎందుకంటే నేను ఉదయం కలిపేసి సాయంత్రానికి నేను టిఫిన్ రెడీ చేశాను. చూసారు కదా, ఇడ్లీ కుడుము దాంట్లో పెట్టేసిన తర్వాత దోశ వేసాను. దోశ కూడా మంచి కలర్లో వచ్చింది, చాలా బాగుందండి. దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చాయండి ఇవి. ఇడ్లీలు కూడా అంటే మనకి నూక ఇడ్లీలు అలవాటు కదండి, కొంచెం నాకు కష్టమైనది. ఇడ్లీలు పెద్ద ఏమో నాకు అనిపించలేదు, కానీ ఇష్టపడే వరకు అయితే చాలా బాగుంటుంది. ఇంకా చాలా రకాలుగా మనం టిఫిన్స్ రెడీ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వేసి రెడీ చేసుకున్నాం అంటే బాగుంటుందండి తినడానికి కూడా. మనకు ఆయిల్ ఫుడ్ నచ్చదు అనుకునేవారు ఇలా మనం వెజిటేబుల్స్ వేసి ఇడ్లీలాగా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నారు ఏంటో అనుకుంటున్నారా? క్యారెట్, క్యాప్సికమ్, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయ అండి వేసి బాగా కలిపేసుకోవాలి. ఇవి ఏం చేస్తాను అనుకుంటున్నారా? పొంగనాలు వేస్తానండి. అంటే గుంట పొంగనాలు అంటారు కదండి, ఆ గుంట పొంగనాలు ఇప్పుడు వేస్తున్నాను. బాగా ఆయిల్ గ్రీస్ చేసి మనం పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఇవి కొద్దిగా అట్లలో వేసేయాలి. వేసేసి మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టాలండి, హైలో పెట్టకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కళాయి పెట్టుకొని ఊతప్పం వేసుకుంటాం కదండి, కళాయి ఊతప్పం. ఇదిగోండి కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసి దాన్ని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ పిండి వేసేయడమే. ఇప్పుడు చూసారు, ఇడ్లీ రెడీ అయిపోయింది, కుడుము కూడా రెడీ అయిపోయింది. మీకు వీడియో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి కొంచెం ఫాస్ట్లో పెట్టానండి. ఇప్పుడు చూసిన దోశలు వేస్తాను, కుడుము వేస్తాను. కుడుము అయితే చాలా బాగా వచ్చింది, ఏది ఇరగలేదు, చాలా టేస్టీగా ఉన్నాయి. కాకపోతే ఇంకా వెజిటేబుల్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని అనిపించింది నాకు ఇడ్లీలోనైతే. కొంచెం ఇది వర్కింగ్ ఉమెన్స్కి ఇంకా టైం లేదు మనకి పిండి రుబ్బడానికి, నానబెట్టడం మర్చిపోయాం అనుకునేటప్పుడు చాలా ఈజీగా మనం ఈ కలిపేసుకొని చక్కగా మనం పెట్టేసుకోవచ్చండి. ఏంటి మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఈ ఒక్క పిండిగాని ఆడించుకొని ఉంటే మనకి ఇన్స్టెంట్గా చాలా బ్రేక్ఫాస్ట్స్ రెడీ చేసుకోవచ్చు. నేనైతే 5 రకాలు రెడీ చేశానండి. 5 రకాలు చాలా బాగున్నాయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చాయి. ఉత్తప్పం చూస్తారు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు ఈ కూడా చాలా మంచి కలర్ వచ్చింది. దోశలు కూడా కలర్ బాగున్నాయండి, బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే
ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలియని వారికి కూడా మా ఛానల్ గురించి చెప్పండి. మా ఛానల్లో రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా చేసేయగలిగేటట్టే ఉంటాయండి. మీకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అయితే థ్యాంక్స్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఒక లైక్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్.